సో ఎట్టకేలకి మార్క్ మామ మనం అనుకున్నది చేసి చూపించేశారు. అండ్ సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ విన్ అయింది. వెస్టిండీస్ నిజంగా ఒకానొక దశలో వెస్టిండీస్ 80 రన్స్ దగ్గర 7 వికెట్స్ పడిపోయి ఉంది. మరి అలాంటి పొజిషన్లో వెస్టిండీస్ ఇంకా 120 అయినా చేస్తుందా అనుకుంటే వాళ్ళు ఒక పెద్ద స్కోర్ని, ఒక 170+ స్కోర్ని తీసుకొని వచ్చారు. అసలు ఎలా జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. అప్పటికి ఆ పార్ట్నర్షిప్ మాత్రం నిజంగా అద్భుతమైన ఒక పార్ట్నర్షిప్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్లీ ఇట్స్ ఎ గుడ్ న్యూస్, ఇండియాకి ఇంకా సెమీఫైనల్ ఆశలు ఇంకా ఉన్నాయి. ఇంకొక మ్యాచ్ ఇప్పుడు జరగబోతుంది, అదే వచ్చేసి ఇండియా వర్సెస్ జింబాబ్వే. ఆ మ్యాచ్ ఆబ్వియస్లీ గెలుస్తుంది, ఇండియానే టాప్ ఫేవరెట్. చెప్పలేం మరి జింబాబ్వే ఏమన్నా షాక్ ఇస్తుందా లేదా అనేది, బట్ ఆన్ పేపర్స్ వీఆర్ రియల్లీ స్ట్రాంగ్. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. నమస్తే, మీరు చూస్తున్నది స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెడదాం. సో అనుకున్నట్టుగానే మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది అహ్మదాబాద్ స్టేడియంలో. ఇది మా అడ్డా, ఇది మాకు తెలిసిన ఏరియా, ఇక్కడ మేమే కింగ్స్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశారు. అన్బీటబుల్ టీం, ప్రస్తుతానికి ఈ T20లో అన్బీటబుల్ టీం అయిన వెస్టిండీస్కి ఒక్కసారి ఓటమి రుచి ఎలా ఉంటుందనేది చూపించేశారు. ఎనీహౌ ఈ మ్యాచ్ అనేది అక్కడ అహ్మదాబాద్లో స్టేడియం మొత్తం మీద ఇండియన్ ఫ్యాన్సే ఉన్నారు. సౌత్ ఆఫ్రికాకి ఫుల్గా చీరప్ చేస్తూ ఉన్నారు. అండ్ దాన్ని కరెక్ట్ యూటిలైజ్ కూడా చేసుకున్నారు సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్. ఒక్కసారి మనం ఇప్పుడు మ్యాచ్ వివరాలు చూసుకుందాం. టాస్ గెలిచిన తర్వాత వెంటనే బ్యాటింగ్కి దిగకుండా బౌలింగ్కి దిగింది సౌత్ ఆఫ్రికా. అండ్ దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంది కొంతవరకు. కానీ దాని తర్వాత రన్స్ అనేది కొంచెం ధారాళంగా ఇచ్చేసింది అనుకోండి. ఒక్కసారి మనం ఇప్పుడు స్క్రీన్ మీద స్కోర్ని చూసుకుందాం. సో ఫస్ట్ బ్యాటింగ్కి దిగిన వెస్టిండీస్ వచ్చేసి పెద్దగా అంతగా ఏం ఆకట్టుకోలేదు. మొత్తానికైతే బ్రాండన్ కింగ్ వచ్చేసి 11 బాల్స్లో 21 రన్స్ చేశాడు. కొంచెం పర్లేదు, అంటే ఒక రకంగా చెప్పాలంటే సరే, ఇంకా టాప్ ఆర్డర్లో వస్తున్నాడు కదా, మంచి బ్యాటింగ్ చేస్తాడు, కుదురుకుంటాడు అనుకుంటున్న సమయంలోనే అవుట్ అయిపోవడం జరిగిందనమాట. సో ఎంగడి బాల్లో క్యాచ్ ఇచ్చాడు డికాక్కి, అండ్ 5 4లు అయితే కొట్టాడు. అండ్ హోప్ ఏమైనా ఇస్తాడు అని చెప్పి అనుకుంటే అతను కూడా 6 బాల్లో 16 రన్స్ చేశారు. ఓకే, పర్లేదు, ఇంకా బాగానే ఆడుతున్నారు. ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కాబట్టి బాగానే ఇంకా స్కోర్ వస్తుంది కావచ్చు అని చెప్పి అనుకుంటే అతను కూడా అవుట్ అవ్వడం జరిగింది. సో ఒక 4 కొట్టాడు, 2 6లు కొట్టాడు, పర్లేదు అనుకున్న టైంలోనే అవుట్ అవ్వడం జరిగింది, అది కూడా రబాడా బౌలింగ్లో. అండ్ ఆఫ్టర్ దట్ హెట్మేయర్ వచ్చాడు. సో షిమ్రాన్ హెట్మేయర్ అందరు తన గురించే మాట్లాడుకున్నాం. ఇంతకుముందు మన వీడియోస్లో కూడా అతని గురించి మాట్లాడుకున్నాం. 160+ స్ట్రైక్ రేట్తో ఉన్నాడు, అండ్ 60+ యావరేజ్తో ఉన్నాడు. తప్పకుండా ఈసారి కూడా దుమ్ము లేపుతాడు కావచ్చు అనుకుంటే 2 బాల్స్కే అవుట్ అయ్యాడు. థ్యాంక్ గాడ్. నిజంగా అతను అవుట్ అవ్వడం ఇక్కడ మనకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయిందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే 3rd పొజిషన్లో వస్తున్నాడు అండ్ చాలా గట్టి పవర్ హిట్టింగ్ ఇస్తూ ఉన్నాడు. సో తప్పకుండా ఈసారి ఒక 50 కొడతాడా ఏంటి, అతను 40 చేసినా కూడా డేంజరస్ అని చెప్పి అనుకుంటున్న టైంలో 2 రన్లకే అవుట్ అయిపోయాడు. ఓకే, అండ్ ఆఫ్టర్ దాట్ నిజంగా అంటే ఆ హెట్మేయర్ వికెట్ తీసింది మాత్రం రబాడాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ రబాడా ఇక్కడ చాలా వికెట్స్ కూడా తీశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోవెల్ కూడా. అండ్ నిజం చెప్పాలంటే హెట్మేయర్ అండ్ పోవెల్ వీళ్ళిద్దరి బాండ్ కూడా చాలా బాగుంది. 3rd and 4th ప్లేస్లో వచ్చిన వీళ్ళిద్దరు లాస్ట్ మ్యాచ్లో ఇరగదీశారు, కానీ ఈసారి మాత్రం అది జరగలేదు. థ్యాంక్ఫుల్లీ వాళ్ళిద్దరికి కరెక్ట్ ఒక ప్లానింగ్ వేసుకొని వచ్చినట్టున్నారు సౌత్ ఆఫ్రికా మార్క్రమ్ టీం అంతా కూడా. సో పోవెల్ కూడా వచ్చేసి 9 రన్స్ మాత్రమే చేశాడు. అండ్ ఆఫ్టర్ దాట్ రోస్టన్ చేజ్ కూడా వచ్చేసి జస్ట్ 2 రన్స్ మాత్రమే చేశాడు. అండ్ రూథర్ఫోర్డ్ ఏమన్నా రూత్లెస్గా ఆడతాడా అని చెప్పి అనుకున్నారు, అతను కూడా 10 బాల్స్లో ఓన్లీ 12 రన్స్ మాత్రమే చేశాడు. సో వికెట్స్ అనేవి టపా పడుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. ఒకసారి ఫాల్ ఆఫ్ వికెట్స్ కూడా చూసుకుంటే ఇక్కడ 29 రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది, 31 రన్స్ దగ్గర సెకండ్ వికెట్ పడింది, అండ్ 41 రన్స్ దగ్గర థర్డ్ వికెట్ పడింది, 43 రన్స్ దగ్గర 4th వికెట్, అండ్ 60 రన్స్ దగ్గర 5th వికెట్. అంటే ప్రతి 10 రన్లకు ఒక్కసారి అక్కడ అలా వికెట్ పడుతూనే ఉండిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ 71 దగ్గర 6 వికెట్స్, అండ్ 83 దగ్గర 7th వికెట్ పడింది. సో 83 దగ్గర 7th వికెట్ పడింది కదా అంటే ఇంకేముంది, ఇంకా మ్యాచ్ చేజారిపోయింది. 120 కూడా కొడతారో అని చెప్పి అనుకుంటున్న టైంలో అక్కడి నుంచి అసలు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు ఇద్దరు. అది ఎవరు అంటే ఒకరు వచ్చేసి జేసన్ హోల్డర్ అండ్ ఇంకొకరు వచ్చేసి రొమారియో షెపర్డ్. జేసన్ హోల్డర్ మామూలుగా ఆడలేదు, అంటే నిజంగా వచ్చిన తర్వాత ఒక మంచి మైండ్ సెట్తో వచ్చాడు. ఒక ఇంటెన్స్ అనేది, అతని ఇంట్యూషన్ అనేది అక్కడ క్లియర్గా కనిపించింది. సో ఎటువంటి పరిస్థితుల్లో నేను అవుట్ అవ్వద్దు, స్కోర్ని ఇంకాస్త మంచిగా తీసుకొని వెళ్ళాలి, కుదిరితే మ్యాచ్ని గెలిపించాలి అని చెప్పి అనుకున్నారు. 49 రన్స్ దాకా చేశాడు, ఒక క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బట్ ఇట్స్ ఓకే, బెటర్ లైక్ నెక్స్ట్ టైం. బట్ అప్పటిదాకా కూడా అందరూ షాక్లోనే ఉన్నారు. సో ఒక మంచి క్రికెట్ అయితే ఆడడం జరిగింది. ఒకసారి స్ట్రైక్ రేట్ కూడా చూసుకుంటే 158 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ 31 బాల్స్లోనే 49 రన్స్ చేశాడు, 4 4లు 3 6లు బాదాడు, మామూలుగా కాదు గట్టిగానే. అండ్ ఆఫ్టర్ దాట్ అతనికి మంచి పార్ట్నర్షిప్ ఇచ్చాడు
షెపర్డ్ వచ్చేసి 37 బాల్స్లో అతను కూడా 52 రన్స్ చేశాడు. చాలా చక్కటి లైక్ బ్యాటింగ్ చేశాడని చెప్పి అనుకోవచ్చు. అందులో 4 సిక్స్లు 3 4లు కొట్టాడు. అసలు మామూలుగా కాదు. అక్కడ అతను కూడా 140+ స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేశాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి స్ట్రైక్ రేట్ కరెక్ట్ మెయింటైన్ చేస్తూ మంచి పార్ట్నర్షిప్ని క్రియేట్ చేస్తూ 7 వికెట్స్ పడిన తర్వాత కూడా వీళ్ళిద్దరు కలిసి ఆడిన తీరు మాత్రం నిజంగా అందరూ మెచ్చుకోవాల్సింది. ఆ టైంలో అందరికీ ప్యాక్ అయిపోయింది. ఒక రకంగా ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా షాక్లో ఉన్నారు. అసలు ఒక్కొక్క ఓవర్లో 20 రన్లు 15 రన్లు చాలా కామెడీగా వచ్చేసాయి అనమాట. అసలు ఇంకొక ఓవర్లో లాస్ట్ ఓవర్లో ఇంకా చాలా చక్కగా బౌలింగ్ వేయబట్టి కొంచెం బతికిపోయారు. కానీ లేకపోతే మాత్రం స్కోర్ ఆటోమేటిక్గా 200 దగ్గరికి వెళ్తుందా అనిపించింది. బట్ ఎనీహౌ స్కోర్ 200 వెళ్ళినా కూడా ఇవాళ సౌత్ ఆఫ్రికా ఆడిన తీరు చూస్తే మాత్రం అది కూడా చేస్ చేసేలా అనిపించింది. ఎనీహౌ ఒకసారి ఇప్పుడు మనం ఒకసారి బౌలింగ్ విషయం కూడా చూసుకుంటే మన సౌత్ ఆఫ్రికాది కేశవ్ మహారాజ్ 4 ఓవర్లు వేశాడు. 10 ఎకానమీతోని 0 వికెట్స్. అండ్ జాన్సన్ కూడా ఎక్కువ వికెట్స్ ఏం రాలేదు. 4 ఓవర్స్ కంప్లీట్ చేశారు. బట్ ఇక్కడ లుంగి ఎంగిడి 4 ఓవర్లకి 3 వికెట్లు తీసుకున్నాడు 7.50 ఎకానమీతోని. అండ్ బాష్ కూడా వచ్చాడు, 4 ఓవర్లు వేశాడు, 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ రబాడా ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే కంబ్యాక్ చేశాడు. 4 ఓవర్లు వేశాడు, 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఎకానమీ కూడా 5.50 మాత్రమే, 6 కూడా రాలేదు. రబాడా చాలా చక్కగా బౌలింగ్ చేశాడు ఇవాళ. సో పర్లేదు, మధ్య మధ్యలో కొంతమంది బౌలింగ్ అటు ఇటు అవుతూ ఉంటుంది. సో రన్స్ అనేది వస్తుంటుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్రికెట్. T20లో ఎప్పుడు ఎలా అవుతుంది అనేది తెలియదు. ఎవరు వచ్చి క్రీజ్లో కుదురుకొని ఎవరు ఎలా ఆడతారో తెలియదు. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక టీంలో ఒక్కరు లేదా ఇద్దరు కరెక్ట్ 50+ 70+ లాంటి స్కోర్లు చేశారంటే స్కోర్ ఆటోమేటిక్గా స్కోర్ బోర్డ్లో 160 170 క్రాస్ అయిపోతుంది అనమాట. సో అదే ఫార్ములాని ఇక్కడ వీళ్ళు కూడా వెస్టిండీస్ కూడా ఫాలో అయ్యారన్నట్టుగా అనిపించింది. మొత్తానికి అయితే చూస్తుంటే కానీ 176 స్కోర్ అయితే చేశారు వెస్టిండీస్ అండ్ అవుట్ ఆఫ్ 8 వికెట్స్. సో నెక్స్ట్ బ్యాటింగ్కి దిగిన సౌత్ ఆఫ్రికా అసలు స్టార్టింగ్ నుంచి ఏమాత్రం అదురు బెదురు లేకుండా ఒక రకంగా చెప్పాలంటే గట్టి ఎదురు దాడే దిగిందని చెప్పి అనుకోవచ్చు. ఎక్కడా కూడా అసలుకి ఒక్క దగ్గర కూడా వెస్టిండీస్కి ఒక హ్యాపీనెస్ అనేది లేదు. ఫస్ట్ వికెట్ పడ్డప్పుడు కూడా పెద్దగా సంతోషం లేదు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే అర్థమైపోయింది మ్యాచ్ చేయి దాటిపోయింది. మార్క్రమ్ అక్కడ ఫుల్గా కాన్ఫిడెంట్తోని ఒక మంచి మైండ్ సెట్తోనే ఉన్నాడు, ఒక హార్డ్ హిట్టింగ్ చేస్తున్నాడు సంగతి అర్థమైపోయింది. సో ఒకసారి మనం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా స్కోర్ కూడా చూసుకుంటే స్టార్టింగ్ ఐడెన్ మార్క్రమ్ వచ్చాడు అండ్ క్వింటన్ డికాక్. వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా చక్కగా నడిచింది. 95 రన్స్ పార్ట్నర్షిప్ నడిచింది. అండ్ ఫస్ట్ క్వింటన్ డికాక్ స్టార్టింగ్లో అసలుకి అంటే ఇదేంటి ఇలా ఆడుతున్నాడు, కాస్త స్లోగా ఆడుతున్నాడు, ఓకే మార్క్రమ్కి ఆడే అవకాశం ఇస్తున్నాడు అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అప్పటికే మార్క్రమ్ 30 రన్స్ చేస్తున్నాడు అవుట్ ఆఫ్ లైక్ 15-20 బాల్స్ మధ్యలోనే. అండ్ క్వింటన్ డికాక్ వచ్చేసి కాస్త నెమ్మదిగా ఆడుతూ ఉన్నాడు. ఒక 12 బాల్స్కి జస్ట్ 8 రన్స్ అలా చేస్తూ ఉన్నాడు. సో అప్పుడు ఏమనుకున్నా అంటే ఓకే మార్క్రమ్కి కొంచెం స్వేచ్ఛనిస్తున్నాడు, అతన్ని హిట్టింగ్ చేస్తుంటే ఇతను స్కోర్ రొటేట్ చేస్తూ ఉన్నాడు కావచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఫ్రమ్ నోవేర్ క్వింటన్ డికాక్ బ్యాక్ టు బ్యాక్ 6లు 4లు అసలు అవతల బౌలింగ్ ఎవరు చేస్తున్నా కూడా నిర్మోహమాటంగా రూత్లెస్గా ఉతికి ఆరేసాడు అనమాట. సో వీరిద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ చేశారు. అంటే 100 పార్ట్నర్షిప్ అవుతుంది కావచ్చు అనుకున్నారు, కానీ 95 రన్స్ దగ్గర టోటల్లీ క్వింటన్ డికాక్ అవుట్ అవ్వడం జరిగిందనమాట. సో చేజ్ బౌలింగ్లో ఫైనల్లీ అంటే స్పిన్లో చేజ్ ఒక్కడే కొంచెం అంటే రన్స్ కూడా సమర్పించుకున్నాడు అనుకోండి, కానీ అతని బౌలింగ్లోనే క్వింటన్ డికాక్ అవుట్ అవ్వడం జరిగింది. ఫైనల్లీ ఎనీహౌ 95 రన్స్ దగ్గర ఒక వికెట్ పడింది. అండ్ క్వింటన్ డికాక్ కూడా మంచి 47 రన్స్ దాకా చేశాడు. దట్ ఈస్ ఆల్సో గుడ్. అండ్ 4 4లు 4 6లు కొట్టడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ ర్యాన్ రికల్టన్ వచ్చాడు. ర్యాన్ రికల్టన్ కూడా ఒక మంచి మైండ్ సెట్తో వచ్చాడు. థర్డ్ బ్యాటింగ్ దిగాడు, కానీ చాలా చక్కగా ఆడాడు. ఒక పక్క మార్క్రమ్కి సపోర్ట్ చేస్తూనే అతను ఆడిన తీరు మాత్రం సో బ్యూటిఫుల్ అని చెప్పి అనుకోవాలి. 45 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 28 బాల్స్, 2 6లు 4 4లు కొట్టాడు. సో ఇక్కడ చూసుకుంటే బౌండరీల మోత మోగింది. అండ్ వీళ్ళ రన్ రేట్ కూడా చాలా హైలో ఉందన్నమాట. మంచి 10 రన్ రేట్ని మెయింటైన్ చేస్తూ స్కోర్ని చాలా అంటే చాలా ఫాస్ట్గా తీసుకొని ముందుకెళ్లారు. సో వీళ్ళిద్దరు కలిసి 50 బాల్స్లో 82 రన్స్ పార్ట్నర్షిప్ కూడా ఇచ్చారు ఫైనల్లో. సో మార్క్రమ్ ఇటు ఫస్ట్ బ్యాటింగ్ దిగినప్పటి నుంచి ఓపెనర్గా దిగినప్పటి దగ్గర నుంచి చివరి దాకా నాట్అవుట్గా నిలిచాడు. చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. అండ్ మార్క్రమ్ కూడా 82 రన్స్ చేశాడు. అండ్ దట్ ఈస్ ఆల్సో అవుట్ ఆఫ్ 46 బాల్స్, 178 స్ట్రైక్ రేట్తోని మొత్తానికైతే 7 4లు 4 6లు కొట్టాడు. అసలు ఈ ఎంటైర్ మ్యాచ్లో కూడా వాళ్ళ బౌండరీతోనే ఒక 120 దాకా రన్స్ వచ్చాయంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్లో వాడు ఆడారన్నది ఇవాళ. సో ఒక మంచి మ్యాచ్ అయితే జరిగింది అండ్ మంచి పార్ట్నర్షిప్ కూడా జరిగింది. ఒకసారి ఈ పార్ట్నర్షిప్ గురించి కూడా మాట్లాడుకుంటే మనం ఒకసారి వెస్టిండీస్ పార్ట్నర్షిప్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ
లైక్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎవరిది పెద్దగా పార్ట్నర్షిప్ అయితే రాలేదు. స్టార్టింగ్ చూసుకుంటే హోప్ అండ్ కింగ్ వీళ్ళిద్దరు కలిపి 14 balls 29 runs చేస్తారు. ఆ తర్వాత ఎవరిది కూడా ఒక పార్ట్నర్షిప్ అనేది సెట్ అవ్వలేదు. 7th wicket దాకా ఒక పార్ట్నర్షిప్ అనేది ఎవరిది సెట్ అవ్వలేదు. ఆ తర్వాత అసలైన పార్ట్నర్షిప్ అనేది మొదలైంది అనమాట. సో హోల్డర్ అండ్ అట్ ది సేమ్ టైం షెపర్డ్ వీళ్ళిద్దరు కలిసి 57 balls 89 runs చేశారు. ఒక మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. సో అక్కడ ఇచ్చిన ఏదైతే ఆ పుష్ అనేది ఏదైతే ఉందో, ఆ ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో అది కాస్త స్కోర్ బోర్డ్ని అలా పరుగులు పెట్టించిందని చెప్పి అనుకోవాలి. ఒక మంచి స్కోర్ అయితే వాళ్ళు ఒక గౌరవప్రదమైన స్కోర్ అయితే చేయగలిగారనమాట. సో ఇప్పుడు ఒకసారి పవర్ ప్లే పరంగా కూడా వీళ్ళిద్దరి మ్యాచ్ ఎలా జరిగింది అనేది ఒకసారి చూద్దాం. స్క్రీన్ మీద మీరు కూడా చూడండి. సో పవర్ ప్లేలో చూసుకుంటే ఫస్ట్ పవర్ ప్లేలో వచ్చేసి వెస్టిండీస్ 52కి 4 wickets పడితే సౌత్ ఆఫ్రికా ఇస్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ 69 runs చేసింది అవుట్ ఆఫ్ 0 wickets. అండ్ మిడిల్ ఓవర్స్లో వచ్చేసరికి వెస్టిండీస్ 77 runs చేసింది. అండ్ మిడిల్ ఓవర్స్లో 3 wicketలను కోల్పోయింది. బట్ మిడిల్ ఓవర్స్లో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా 104 runs చేసింది అండ్ ఒకే ఒక వికెట్ పడింది, ఇందాక చెప్పుకున్న 95 దగ్గర. అండ్ సిక్సెస్ ఒకసారి కౌంట్ చేసుకుంటే వెస్టిండీస్ వచ్చేసి 11 sixes కొడితే సౌత్ ఆఫ్రికా 10 sixes కొట్టింది. ఫోర్స్ కౌంట్ చేసుకుంటే వెస్టిండీస్ వచ్చేసి 15 కొట్టింది అండ్ సౌత్ ఆఫ్రికా కూడా వచ్చేసి 15 కొట్టింది. సో రన్స్ ఇన్ బౌండరీస్ పరంగా తీసుకుంటే వెస్టిండీస్ వచ్చేసి 126 runs ఓవర్ అంటే త్రూ బౌండరీస్ సంపాదిస్తే సౌత్ ఆఫ్రికా వచ్చేసి 120 runs అవుట్ ఆఫ్ బౌండరీస్ సంపాదించింది. అండ్ డాట్ బాల్స్ వచ్చేసి 44% వెస్టిండీస్ ఆడితే జస్ట్ 27% మాత్రమే డాట్ బాల్స్ని ఎదుర్కొంది సౌత్ ఆఫ్రికా. అండ్ రన్స్ ఇన్ ఎక్స్ట్రా వెస్టిండీస్కి 2 runs ఎక్స్ట్రా దొరికితే సౌత్ ఆఫ్రికాకి జస్ట్ 3 runs ఎక్స్ట్రా దొరికింది అనమాట, ఎక్స్ట్రాల రూపంలో. సో అదనమాట సంగతి. సో చూస్తుండగానే మనకి ఇప్పుడు నెట్ రన్ రేట్ అనే ఒక పీడకల అనేది వదిలిపోయింది. ఇప్పుడు ఇండియా చేతిలో ఉంది ఒకే ఒకటి, జింబాబ్వేని అండ్ నెక్స్ట్ వెస్టిండీస్ని, దెబ్బతినున్న వెస్టిండీస్ని ఇదే ఊపుతోని వెస్టిండీస్ని కూడా ఓడించాలి. వెస్టిండీస్కి ఇప్పుడున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ పిచెస్ వాళ్ళకి అంతగా అనుకూలంగా కానీ లేకపోతే వాళ్ళకి అంత అనుభవం అనేది ఇంకా రాలేదు. సౌత్ ఆఫ్రికాకు మొదటి నుంచి ఇక్కడ అనుభవం ఉంది, ఇండియాకు కూడా అనుభవం ఉంది. కాబట్టి ఆ అడ్వాంటేజ్ని వీళ్ళు యూజ్ చేసుకుంటారా లేదా చూద్దాం. అండ్ అట్ ది సేమ్ టైం మీరేమనుకుంటున్నారు ఈ మ్యాచ్ గురించి అండ్ జరగబోతున్న మ్యాచెస్ గురించి, అండ్ ఇండియా సెమీఫైనల్స్లోకి వస్తుందా రాదా, అండ్ అట్ ది సేమ్ టైం ఫైనల్స్లో మనం ఎవరెవరు చూడబోతున్నాం అనేది మీ ఫేవరెట్ టీమ్స్ గురించి కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు Sports 99 TV. నేను పవన్ కృష్ణ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.